హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు సన్ సిరీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం చూసేదంతా కూడా గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అండి, ఫేజ్ 1. అంటే నేను మా వెంచరు పలకలూరు దగ్గరలో ఫేజ్ 3 ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుపుకోబోతున్న ఫేజ్ 3లో ఉంటుంది. అది ఫేజ్ 1 వచ్చేసి ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. విజయవాడ గుంటూరు రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి గోరంట్ల అనమాట. ఇక్కడికి ఫేజ్ 1 కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చిల్లీస్ డాబా ఉంది కదా పక్కన, చిల్లీస్ దగ్గర నుంచి జేకేసీ కాలేజ్ రోడ్డు వరకు ఫేజ్ 2. ఇప్పుడు ఫేజ్ 1 చూసాం మనం. ఇప్పుడు ఫేజ్ 2 ఇదంతా కూడా ఇలాగే స్ట్రైట్గా జేకేసీ కాలేజ్ పెట్రోల్ బంక్ వరకు ఫేజ్ 2గా కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. జేకేసీ కాలేజ్ రోడ్డు దగ్గర నుంచి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు, జేకేసీ కాలేజ్ రోడ్డు దగ్గర నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి పలకలూరు వరకు ఫేజ్ 3గా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ 3గా డెవలప్ చేసే ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 100 నుంచి 150 మీటర్ల దూరంలో మనది 22.5 ఎకరాల లేఅవుట్ గుంటూరు టౌన్లో, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకు జస్ట్ ఒక 150 మీటర్ల దూరంలో వేస్తున్నాము. ఇదంతా కూడా ఫేజ్ 2 అండి. ఇది ఇక్కడికి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జేకేసీ కాలేజీ రోడ్డుకి వెళ్తుంది. ఇదంతా కూడా లెఫ్ట్ సైడు ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. మనకి ఏదైతే స్ట్రైట్గా పెండింగ్ చెట్లు ఉన్నాయో అదే రోడ్డు. ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఏదైతే మనకు ఎదురుగా చెట్లు కనిపిస్తున్నాయో ఆ చెట్లు స్ట్రైట్గా పలకలూరు వరకు ఫేజ్ 3. ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది, ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడి నుంచి స్వర్ణభారతి నగర్, ఈ పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది స్వర్ణభారతి నగరు. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇప్పుడు ఏదైతే ఖాళీగా కనిపిస్తున్నది ఫేజ్ 3గా నిర్మించేటటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 km వెళ్తే మన ఇప్పుడు కొత్తగా వేసేటటువంటి లేఅవుట్, సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ లేఅవుట్, అన్నీ 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే రోడ్లకు 2 వైపుల ప్లాంటేషను, ఇట్లా డెవలప్మెంట్స్ తోటి నెంబర్ 1గా గేటెడ్ కమ్యూనిటీ ఇస్తున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది స్వర్ణభారతి నగర్ రైట్ సైడు, అటువైపు మొత్తం క్లియరెన్స్ అంతా కూడా చేస్తున్నారు. వర్క్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 150 మీటర్స్ దూరంలో మన వెంచర్, 22.5 ఎకరాల వెంచర్. ఇక్కడ నుంచి ఇంకొక 1 km వెళ్ళిన తర్వాత మన వెంచర్ వస్తుందండి. ఇదే రోడ్డు స్ట్రైట్గా ఇంకొక 1 km వెళ్ళిన తర్వాత మనకు పలకలూరుకి దగ్గరగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఒక 150 మీటర్స్, 150 మీటర్లు రైట్ సైడ్ ఉంటుంది. జస్ట్ నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్స్. మన వెంచర్లోకి వెళ్ళే రోడ్డు కూడా 80 feet రోడ్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్లోంచి మన వెంచర్లోకి వెళ్ళే రోడ్డు కూడా 80 feet రోడ్డు. ఇదంతా కూడా మనకు నిర్మాణం జరుపుకుంటున్నటువంటి రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు. రోడ్లకు 2 వైపులా మనకు కరెంట్ లైన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసే పలకలూరుకు దగ్గరలో సంకల్ప వాళ్ళది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది గర్ల్స్ది జూనియర్ కాలేజ్ రెసిడెన్షియల్. రైట్ సైడ్ మనకు ఇదేమో గర్ల్స్ కాలేజ్, అది రైట్ సైడ్ది బాయ్స్ కాలేజ్. ఇది పలకలూరు మన వెంచర్కి దగ్గరలో ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ 2 బిల్డింగ్స్. ఈ 2 బిల్డింగ్స్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేసింగ్ ఉంటాయి, ఫేసింగ్ ఉన్నటువంటి బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ దగ్గర నుంచి మన వెంచర్ ఏదైతే ఉందో సన్ సిరీ ప్రాజెక్ట్ ద్వారా నిర్మిస్తున్నటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఏనండి. ఈ బిల్డింగ్కి దాదాపుగా వెనక వైపుకి వస్తుంది, జస్ట్ ఒక 200 మీటర్స్ వెనక్కి. మన వెంచర్ చుట్టూ కూడా అన్ని విద్యా సంస్థలే ఉన్నాయండి. ఇప్పుడు సంకల్ప మీకు చూపిస్తున్న బిల్డింగ్ ఇది ఇంకొక 1 వీక్లో ఓపెనింగ్. ఇది దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం స్ట్రైట్కి వెళ్తే పలకలూరులోకి వెళ్తాం. ఇదంతా ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఫేజ్ 3గా నిర్మించబోయేటటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ ఉన్నటువంటి బిల్డింగ్స్, విద్యా సంస్థలు మనం చూస్తున్నాం. మన వెంచర్ చుట్టూ కూడా ఎన్ఆర్ఐ ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది మనకు. రైట్ సైడ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ జస్ట్ ఒక 150 మీటర్లు అయితే మన వెంచర్లోకి వెళ్ళిపోతాం. ఇదండి ఇదే రోడ్డు, ఒక 150 మీటర్. ఇది 80 feet రోడ్డు అండి. ఇట్లా స్ట్రైట్కి వెళ్తే పలకలూరు ఊర్లోకి వెళ్ళిపోతాం, పేరేచర్ల సెంటర్లో కలుస్తాం. మనకు వెంచర్కి చుట్టూ కూడా అపార్ట్మెంట్స్, హౌసెస్, విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి. స్ట్రైట్గా మనం జస్ట్ అక్కడి నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 1 km వచ్చాము. ఇది ఎన్ఆర్ఐ, మన వెంచర్కు ముందు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎన్ఆర్ఐకి సంబంధించిన విద్యా సంస్థలు. కొంచెం ఆ పైకి క్లియర్గా చూస్తే ఆల్రెడీ 2nd ఫ్లోర్
జరుగుతుంది. అది మాస్టర్ మైండ్స్, ఇది ఎన్ఆర్ఐ. అంటే మన వెంచర్ ముందే ఉంటాయి అన్నమాట. మన వెంచర్కు పడమర వైపు ఉంటాయి. ఇది మన వెంచర్. రైట్ సైడ్ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల పక్కన ఉన్నంత కూడా మనది 22.5 ఎకరాల లేఅవుట్ అండి. ఆ లేఅవుట్లోకి వచ్చాము. అక్కడ నుంచి ఇదంతా కూడా డెవలప్మెంట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. 22.5 ఎకరాల లేఅవుట్ ఇది. దీంట్లో అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ వస్తుంది. అలాగే రోడ్లకు 2 వైపుల ప్లాంటేషన్ ఉంటుంది. క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి. దీంట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఇంకా బెనిఫిట్స్ కూడా చాలా ఎమ్యూనిటీస్ దీంట్లో ఇస్తున్నాము. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చి, అలాగే అన్ని 40 అడుగుల సిమెంట్ రోడ్లు, గ్రౌండ్ వాటర్, మంచి వాటర్ అండి. దీంట్లో గ్రౌండ్ వాటర్ వచ్చేసి మంచినీరు తాగే విధంగా ఉంటుంది. మనకు వెనక వైపు కనిపిస్తుంది నారాయణ విద్యా సంస్థలు. నారాయణ విద్యా సంస్థల పక్కన ఎస్విఆర్ కాలేజెస్ వాళ్ళ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అది కాలేజీకి సంబంధించిన బిల్డింగ్స్ అవి. అలాగే నారాయణ ఇటువైపు వచ్చేసేసి మనకు మాస్టర్ మైండ్స్, అలాగే ఎన్ఆర్ఐ, అలాగే సంకల్ప బిల్డింగ్, సంకల్ప బాయ్స్ అలాగే గర్ల్స్కి సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజెస్, ఇవన్నీ కూడా మన వెంచర్ చుట్టే ఉంటాయి. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 150 మీటర్స్ ఉంటుంది అంతే మన ఇన్నర్ రింగ్ రోడ్డుకి. గుంటూరు ఊరికి సంబంధించి, గుంటూరు టౌన్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా మన వెంచర్లోంచి కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఇక్కడి నుంచి జస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు మన గోరంట్ల, ఇది చిల్లీస్ దాబా ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి మనకి ఇటు లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 నిమిషాల్లో మన వెంచర్లోకి వెళ్ళేంత దగ్గరగా ఉంటుందండి. ఈ సెంటర్ చిల్లీస్ దగ్గర నుంచి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే. ట్రాఫిక్ లేకుంటే 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రాఫిక్ ఉంటే ఇంకొక 5 మినిట్స్ లేట్ అవుతుంది అంతే, కానీ అంతకు మించి ఉండదండి. 22.5 ఎకరాల లేఅవుట్, సిఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్, రెరా అప్రూవ్డ్. అలాగే దీంట్లో కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ కూడా కట్టే ఉద్దేశం ఉంది మాకు. హౌసింగ్ కూడా ఈ వెంచర్లో ఇస్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 km అండి. ఈ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు చూపించినటువంటి ల్యాండ్ ఇదే రోడ్డు స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్లు, అంటే మన సైట్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో వచ్చేంత దగ్గరగా ఉంటుంది. 22.5 ఎకరాల లేఅవుట్, సిఆర్డీ అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, సన్ సిరీ ప్రాజెక్ట్ ద్వారా నిర్మిస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9703758001 కాల్ చేస్తే సైట్ విజిట్ ఉంటుంది. మంచి సైట్, మంచి ఫ్లాట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు ఇల్లు ఇమీడియట్గా ఇక్కడి నుంచి 1 year లోపు మేము చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తామండి. ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ విద్యా సంస్థలు, స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. గ్రౌండ్ వాటర్ కూడా మంచినీరు, అలాగే 100% వాస్తు ఉంటుంది, 100% క్లియర్గా ఉంటుంది. లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.